తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తుతో పాటు ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే విపరీతమైన ద్వేషం పెరగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది ఓడి తీరాలి. అలా ఓడి తీరాలంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్క ఏంటంటే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రతిబంధకం దీని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో 20,000 పైన మెజార్టీతో గెలిచినటువంటి సీట్లు 82, 20,000 పైన మెజార్టీతో. మామూలుగా అయితే కనుక ఇక్కడ ఏదైతే 10-20,000 మెజార్టీలో మధ్యలో మెజార్టీ 35 సీట్లు ఉన్నాయి, 5 నుంచి 10 22 ఉన్నాయి. అదే సందర్భంలో 5,000 లోపు మెజార్టీతో గెలిచింది 12, అవి గెలుచుకోగలం అన్నటువంటి ధీమా ఉంది. అయితే ఈ 82 సీట్లు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. 20,000 నుంచి 20,000 పైన మెజార్టీతో ఉన్నటువంటి 82 సీట్లు, వాటి మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది వాటిని దెబ్బకొట్టగలిగితే మనం సాధ్యమవుతుంది అన్నటువంటిది. అది ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత రావాలన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం.